సప్త సముద్రాలు దాటినా కూడా సంసార సాగరం మాత్రం కన్నీటి చుక్క రాల్చకుండా దాటలేము అనేది సామెత. కొంతవరకు అది నిజం కూడా. మన కోసం, కుటుంబం, పిల్లల కోసం కొన్ని సమస్యలు వచ్చినా పోరాడి జీవితంలో గెలవాల్సిందే. ఈ క్రమంలో మనకు ఎదురయ్యే సామాజిక, ఆర్థిక, సంసార సమస్యలు దూరం చేసుకోవాలన్నా, ఆ సమస్యలతో పోరాడాలన్నా మానవ ప్రయత్నంతో పాటు మనకు ఆ దైవ బలం తప్పక కావాల్సిందే. ఎవరెవరి నమ్మకం బట్టి వాళ్ళు నమ్మిన దేవుణ్ణో దేవతనో పూజిస్తూ ఉంటారు. అయితే చాలామందికి పూజ ఎలా చేయాలో తెలీదు. కొన్ని అనుమానాలు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెబుతూ ఉంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఇంకా ప్రతి పూజలో కూడా దీపారాధనే అతి ముఖ్యమైనది. దీపం ఇంటికే అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అంటారు. దీపం వెలిగించడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. అందులోనూ ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మరింత శుభదాయకమట. అయితే ఆవు నేతితో ఎలా దీపం వెలిగించాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా కుందులను శుభ్రం చేసి కుంకుమ బొట్టు పెట్టాలి. తర్వాత ఆ కుందుల్లో ఆవు నెయ్యిని పోసి దానిలో వత్తులు వేసుకోవాలి. కేవలం అగరవత్తులతోనే దీపాన్ని ముట్టించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అగ్గి పుల్లలతో దీపారాధన చేయకూడదు. అంతేకాదు ముట్టించిన దీపంతో ఇంకో దీపం కూడా వెలిగించకూడదు. ఇలా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆవు నేతితో దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవట. చేతికి అందాల్సిన డబ్బు కూడా సమయానికి అందుతుందట. ఇలా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి పూజ చేయడం ద్వారా అప్పుల బాధలు కూడా తీరిపోతాయట. దానం, డబ్బు, ఐశ్వర్యంకి ప్రతీకగా పూజించే లక్ష్మీదేవికి నెయ్యి ఎంతో ప్రీతిదాయకం. అందుకే ఆవు నెయ్యితో దీపం పెట్టి లక్ష్మీదేవిని స్తుతించడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. సో వ్యూవర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి అవర్ ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.